హాయ్ అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా మేడం వాళ్ళని తీసుకొని అయితే బాలీవుడ్కి అయితే వచ్చిన. మా రూమ్ నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరం ఉంది. మేడం అయితే వచ్చేటప్పుడు అయితే అడిగింది, సోహెల్ నువ్వు కూడా లోపలికి వెళ్తావా అంటే, సరే మేడం వెళ్తాను, నాకు కూడా అంటే టికెట్ తీసింది. టికెట్ తీసి లోపలికి వెళ్ళు, 2-3 గంటలు ఉంటాం మేము ఇక్కడ, ఎటైనా తిరిగిరా, నువ్వు కూడా చూసిరా అని చెప్తే ఇప్పుడైతే వచ్చేసిన మన తాజ్మహల్ దగ్గరికి. అది ఇండియాలో అయితే నేను చూడలేను, కాకపోతే కానీ ఇక్కడ అయితే దగ్గర నుంచి అయితే చూసిన. రియల్ ఏం కాదు కానీ అది ఒక మన ఏమంటారు రియాజ్ సీజన్లో జరిగే ఒక ఏమంటారు బాలీవుడ్లో అయితే అన్ని దేశాలకు సంబంధించింది అయితే పెట్టారు. ఇదైతే మన ఇండియన్ కల్చర్ లాగా ఉంది. ఇప్పుడైతే ఇక్కడైతే చాలా వీల్స్, మళ్ళీ పిల్లలు ఆడుకోనికి అన్నీ అయితే ఉన్నాయి గేమ్స్. అదే పక్కన ఇక్కడైతే ఒక గేమ్ జరిగింది. నేను కొద్దిగా వీడియో తీసిన, మొత్తం వీడియో తీయలేను. ఇదైతే మంచి సముద్రం లాగా మంచి ఒక యూనిక్ స్టైల్ అయితే పెట్టారు. అటు సైడ్ అయితే ఈజిప్షియన్ ఉంది. ఇదైతే వాటర్ మిలన్ టైప్ మొత్తం అయితే స్క్రీన్ ఉంది. అది ఒక గ్లోబల్ లాగా, దాంట్లో అయితే రకరకాలుగా వస్తున్నాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది కొత్తగా అనిపించింది నాకు. చాలా ఎంజాయ్ చేసా. ఈ మొత్తం అయితే ఒక ఏమంటారు జాతర లాగా అయితే, మన దగ్గర తిరునాళ్ళు జాతర అంటారు కదా, అలాగైతే అనిపించింది. అయితే మీ అందరికీ తెలుసు జాయింట్ వీల్, గ్లోబల్ వీల్. ఇప్పుడైతే ఇక్కడైతే నేను ఒక్కనే ఉన్నా, ఎందుకంటే మేడం వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు కూడా తిరగడానికి పోయారు. నేను కూడా ఒక్కనే ఏడు సైడ్ మన ఇండియా సైడ్ అయితే వచ్చిన, వాళ్ళు సౌదీ అవన్నీ సైడ్ వెళ్ళారు. ఇక్కడ ఏమైందంటే ఈడ ఒక అతను ఉన్నాడు కదా, అతనికైతే ఐఫోన్ అయితే వెలిగింది. ఆ రింగులు ఇప్పటికీ 10 సార్లు వేసిండు. అది వేసినప్పుడు అయితే అందులో ఒకటి పడిపోయింది. అప్పుడు నేను వీడియో అయితే ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత చూసినా రాలేదు. దాని తర్వాత చూసినా మళ్ళీ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆడికి పడ్డది, ఆడ ఏమనుకుంటే వీడియో వచ్చింది ఏమనుకున్నాడు, కానీ వీడియో రాలేదు. ఆడికైతే ఐఫోన్ 16 అయితే పలిగింది. చాలా అయితే చాలా ఖుషి ఉన్నాడు. ఆడ అడుగుతున్నాడు వీడియో ఉందా లేదా అని. అన్న వీడియో లేదు నా దగ్గర అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అక్కడైతే పాటలన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఐఫోన్ 16 ఆడికైతే చాలా యూనిక్గా అయితే ప్రజెంట్ అయితే చేస్తారు. వీడు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నాడు. ఇంకొకటి వచ్చిండు, వాడికి కూడా ఐఫోన్ పలికింది వేరే దగ్గర అని చెప్తే అడ్రస్ వాడు కూడా తెలుసుకుంటున్నాడు. ఇక్కడైతే నేను ఇప్పటికీ ఇద్దరిని చూసిన, ఒకటి వాడు ఒకటి ఇతను. ఇప్పుడైతే ఐఫోన్ 16 అయితే తీస్తున్నారు వీడియో తీసి, ఎందుకంటే అది పడ్డది కాబట్టి. ఇంకా చాలా రకాల గిఫ్ట్స్ ఉన్నాయి, కాకపోతే వాడికి కావాల్సింది ఐఫోన్ అన్నట్టు దాన్ని అయితే ట్రై చేసిండు. నాకు తెలిసి దాదాపు 500 రియాల్ అయితే ఖర్చు చేసిండు. దాని ప్రైస్ వచ్చేసి 4000 నుంచి 5000 రియాల్ అయితే ఉంది. ఎంతనో తెలియదు జీబీలు, కానీ ఐఫోన్ అంటే గ్రేటే కదా వాడు వేసింది. ఇప్పుడైతే వాడు అంత అడ్రస్ తీసుకుని అయితే వాడిని అయితే ఇట్లా చేతికైతే డైరెక్ట్ ఇవ్వరు, వాడిని అయితే ప్రజెంట్ చేస్తారు యూనిక్ స్టైల్లో. చూద్దాం అది కూడా నేను కూడా వీడియో దాన్ని చూసిన ఈ విధంగా. ఇట్లయితే ఉంది ప్రజెంట్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇప్పుడైతే మళ్ళీ అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే తెచ్చిన. ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే దేశాలనే సేమ్ మన తాజ్మహల్ లాగానే డిజైన్ అయితే వేసారు. ఇదైతే వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్, దాని లోపలైతే రెస్టారెంట్ పెట్టారు. ఎవరైనా తినేవాళ్ళు వెళ్ళి తినొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఫాస్టింగ్ నైట్ అయితే ఏమి ఉండదు కాబట్టి. ఏదైతే జాయింట్ వీల్ అదైతే చాలా డేంజర్, నాకు చూస్తేనే భయం అనిపించింది. జిందగీలో ఎప్పుడు ఎక్కాల్సి జాయింట్ వీల్ అవన్నీ అని ఒకసారి ఎక్కితేనే చాలా విచిత్రం అయిపోయినా. నేను చిన్న ఉన్నప్పుడు ఎక్కి ఉండే. ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్నారు అందరూ. ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది. ఇది ఇక్కడైతే ఆ స్క్రీన్లో అయితే మొత్తం రంజాన్ సంబంధించిన, ఇస్లామిక్ సంబంధించిన అయితే వేస్తున్నారు. రంజాన్ ఖరీదు చాలా మంచిగా అనిపించింది. ఇదైతే తాజ్మహల్ ఎన్నిసార్లు చూసినా అయితే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందంటే ఇది ఒకటే. ఇక్కడ నుంచి అయితే ఇది హైలైట్ అన్నింటిలో.
ఇది గ్లోబల్ లాగా చాలా రకరకాల డిజైన్లతో మరి మంచి మంచి యూనిక్తో అయితే దీన్ని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. అర్థమవుతలేదు, చాలా విచిత్రంగా అనిపించింది. దీని మీద కూడా రంజాన్ ముబారక్ అని అయితే వేశారు. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన, ఇంతకుముందు వచ్చినప్పుడు పార్కింగ్ లైన్ కూర్చొని ఉండే మేడం వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడైతే మేడం లోపలికి వెళ్ళామనగానే చాలా రేట్లు ఉంటాయి టికెట్లకు కూడా, అందుకోసమే మనం కూడా అంతా రాము. ఇప్పుడైతే నేను సౌదీ నుంచి అయితే మన ఇండియా నుంచి అయితే ఇప్పుడు ఆఫ్రికా దేశానికి అయితే వెళ్తున్నా. ఇదైతే మొత్తం ఆఫ్రికా కల్చర్. ఇక్కడైతే దాని వెనకాల కనిపిస్తుంది అయితే ఈజిప్షియన్ కల్చర్. పెద్ద పెద్ద గుట్టల్లాగా అంటే అదైతే కనిపిస్తున్నాయి కదా. ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే ఆఫ్రికన్ కల్చర్ ఉంది. ముందైతే వెళ్దాం, మనం ఈజిప్షియన్ కల్చర్లోకి వెళ్దాం, దాని తర్వాత మళ్ళీ ఆఫ్రికన్కి చూద్దాం. ఎందుకంటే చాలా మంది ఉంటే చాలా మంది ఉన్నారు. మొత్తం అయితే సౌండ్ అయితే ఏం అర్థమవుతలేదు. ఇదైతే మొత్తం ఈజిప్షియన్ మస్సరీ అంటారు. ఈజిప్షియన్ వాళ్ళు చాలామంది ఉంటారు సౌదీలో. మన కేరళ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు తిరగనీకి వచ్చిన వాళ్ళు. సేమ్ అయితే ఇక్కడ ఏమంటారు, మమ్మీలు అంటారు కదా. ఇదైతే పబ్జీలో కూడా చాలా ఫేమస్ అయింది ఈ గేమ్. ఇది ఒక థీమ్. ఇది కూడా ఈ మమ్మీలో మొత్తం అయితే చాలా బాగా అనిపించింది, యూనిక్గా, కొత్తగా. నేను ఎందుకంటే మనం ప్రతి దేశానికి తిరిగి చూడలేము కాబట్టి ఇందులోకి వస్తే చాలా దేశాల వాళ్ళు దానికి సంబంధించిన అయితే ఉన్నాయి. మనమైతే తిరిగి అన్నీ చూసుకున్నాము. పెద్ద పెద్ద కొండలు సేమ్ ఈజిప్షియన్లో ఎలా ఉన్నాయో అలానే అయితే ఇక్కడైతే డిజైన్ చేశారు. ఇవన్నీ మొత్తం థర్మాకోల్ దాని లెక్క ఉన్నాయి. ఇక్కడైతే అంటే ఆ ఏరియాకి సంబంధించిన, ఆ దేశానికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఏ స్టేట్కి ఏ దేశానికి సంబంధించిన దానికి సంబంధించిన ఐటమ్సే పెడుతున్నారు ఆ దేశానికి సంబంధించిన ప్లేస్లలో. ఇప్పుడైతే మనం చూడొచ్చు ఎంత బాగా అయితే అనిపిస్తుందో. నాకైతే అది ఎక్కాలనిపిస్తుంది, పైకెక్కి మొత్తం చూడాలనిపిస్తుంది, కానీ అవి మన బరువుని ఆపవు. అందుకోసమే ఇక దూరం వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ముందల ఏమీ లేదు, నార్మలే. మళ్ళీ అటు నుంచి అయితే ఇది ఆఫ్రికా దేశం, ఇది ఆఫ్రికా కల్చర్ మొత్తం. ఆఫ్రికా వాళ్ళైతే ఇట్లానే ఉంటారు అన్నట్టు వాళ్ళు చూపిస్తున్నారు. ఆఫ్రికా దేశం ఇలా ఉంటుంది అన్నట్టు. లోపల వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి, మళ్ళీ వేరే దీనికి సపరేట్ ఎంట్రీ కాకుండా ఇది వేరేది. ఇప్పుడైతే ఇక్కడ ఇదైతే సౌదీకి సంబంధించిన కల్చర్. ఇది సౌదీలో ఇలానే ఉంటాయి ఇండ్లు, ఇలానే వాళ్ళ ఇండ్లు ఉంటాయి కాబట్టి దానిలాగానే కల్చర్ని. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. మేడం వాళ్ళ ఫోన్ అయితే వచ్చేసింది. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకంతా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.